వచ్చేసింది ఆది శ్రావణం షాపింగ్ అంతటికి అతిపెద్ద కేజీ సేల్ తో పాటు అప్ టు 61% ఆఫ్ 1+1 ఆఫర్స్, కాంబో ఆఫర్స్ ఇంకా మరెన్నో. సిఎంఆర్ షాపింగ్ మాల్. తోటి మహిళా అధికారిని వేధించిన కేసులో ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డిని కాసేపట్లో పోలీసులు ఉప్పర్పల్లి కోర్టులో హాజరుపరచనున్నారు. వైద్య పరీక్షల కోసం ఉదయ్ కృష్ణారెడ్డిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఇక బాధితురాలు ఫిర్యాదు చేసిన 10 రోజుల తర్వాత పోలీసులు ఉదయ్ కృష్ణారెడ్డిని మిర్యాలగూడలో అదుపులోకి తీసుకుని హైదరాబాద్ కు తరలించారు. టాస్క్ ఫోర్స్ కార్యాలయంలో నిన్న విచారణ జరిపారు. ప్రస్తుతం అత్తాపూర్ పోలీస్ స్టేషన్లో ఉన్న ఉదయ్ కృష్ణారెడ్డిని ఇవాళ ఉప్పర్పల్లి కోర్టులో ప్రవేశపెట్టి రిమాండ్ కు తరలించనున్నారు. ఇక పోలీసులు ఇప్పటికే బాధితురాలి స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. అదేవిధంగా బాధితురాలికి ఉమెన్ సేఫ్టీ వింగ్ వైద్య పరీక్షలు నిర్వహించింది. ఇక బాధితురాలి మెడ, గొంతుపై గాయాలున్నట్లు వైద్యులు గుర్తించారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సందీప్ రావు మనకు ఫోన్ లైన్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. సందీప్ రావు, చెప్పండి. ఇక తోటి మహిళా అధికారిని వేధించిన కేసులో ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డిని కాసేపట్లో పోలీసులు ఉప్పర్పల్లి కోర్టులో హాజరుపరచనున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి సార్? రైట్, మొత్తంగా అత్యంత నాటకీయ పరిణామాల మధ్య 11 రోజుల తర్వాత నిన్న మిర్యాలగూడ సమీపంలో ఆయన ఊళ్లపాలెం నుంచి వస్తుండగా మిర్యాలగూడ ప్రాంతంలో అతన్ని పట్టుకొని అరెస్ట్ చేశారు ఈ స్పెషల్ బృందాలు. అత్తాపూర్ పోలీస్ స్టేషన్ సంబంధించి స్పెషల్ టీం ఏర్పాటు చేశారు. అందులో భాగంగా మిర్యాలగూడ పోలీసులు మిర్యాలగూడ ప్రాంతంలో అరెస్ట్ చేసి హైదరాబాద్ తరలించారు. వాళ్ళ ఉదయం 10 గంటల వరకు కూడా టాస్క్ ఫోర్స్ కార్యాలయంలో రహస్యంగా విచారించి ఆయన కన్ఫెషన్ మొత్తం కూడా రికార్డు చేసిన తర్వాత కొద్దిసేపటి క్రితమే మొదట అత్తాపూర్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. అత్తాపూర్ పోలీస్ స్టేషన్ కు వచ్చిన తర్వాత అక్కడ కాసేపు విచారించి అక్కడ ఫార్మాలిటీస్ పూర్తి చేసిన తర్వాత ప్రస్తుతం ఉదయ్ కృష్ణారెడ్డి ట్రైనీ ఐపీఎస్ ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుడు ఉదయ్ కృష్ణారెడ్డి ప్రస్తుతం అయితే ఆయన నివాసం అశోక్ నగర్ లో ఉన్నటువంటి ఒక నివాసానికి తీసుకెళ్లారు. అక్కడ సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఎందుకంటే ఎవరైతే ఫిర్యాదుదారు బాధిత ట్రైనీ ఐపీఎస్ ఉందో ఆమె మొదట వాళ్ళ ఇంటికి వెళ్ళినట్టు అక్కడ వీళ్ళంతా కూడా ఇంటికి తీసుకెళ్ళినట్టు ఆయన పేర్కొన్నాడు. ఈ క్రమంలో అక్కడ ఏం జరిగిందనే దానిపైన ప్రస్తుతం సీన్ రీకన్స్ట్రక్షన్ కొనసాగుతుంది. దీని తర్వాత ఇక్కడ నుంచి ఆయనకు మరొక నివాసం కూడా ఉంది. ఆ 2 నివాసాల అడ్రస్ కూడా ఉన్నాయి. దానికి సంబంధించి మరొక నివాసానికి వెళ్ళి అక్కడ కూడా సీన్ రీకన్స్ట్రక్షన్ చేసిన తర్వాత అక్కడ నుంచి ఉస్మానియా ఆసుపత్రికి తరలిస్తారు. ఉస్మానియా ఆసుపత్రిలో వైద్య పరీక్షలు పూర్తి చేసిన తర్వాత నేరుగా ఉప్పరిపల్లి కోర్టుకు తరలించబోతున్నారు. అయితే ఇప్పటి వరకు ఉదయ్ కృష్ణారెడ్డి మాత్రం ఎటువంటి అంశాలు పేర్కొనలేదు. తాను ఎట్లాగో అరెస్ట్ అయ్యాడు కాబట్టి పోలీసులకు కూడా ఎటువంటి సమాధానం చెప్పాడు. తాను న్యాయస్థానంలోనే న్యాయపరమైన అంశాలను ఎదుర్కొంటా, ఎందుకంటే స్వగ్రామం ఊళ్లపాలెంకు వెళ్ళడం జరిగింది. న్యాయం ఆరోగ్యం బాగా లేకుంటే వెళ్ళడం జరిగింది తప్ప తాను పరారులో లేను అని చెప్పడం జరిగింది. కానీ నిన్న పోలీసులు అయితే మిర్యాలగూడలో పట్టుకున్నారు. మరి ఇప్పుడు ఆయన అరెస్ట్ అయ్యారు. ప్రస్తుతం వైద్య పరీక్షల నిమిత్తం ఇప్పుడు సీన్ రీకన్స్ట్రక్షన్ కొనసాగుతుంది. దీని తర్వాత ఉస్మానియా ఆసుపత్రికి తరలిస్తారు. అక్కడ నుంచి నేరుగా ఉప్పర్పల్లి కోర్టులో హాజరుపరిచిన తర్వాత జైలుకు తరలించబోతున్నారు. తాను న్యాయపరంగా న్యాయస్థానాలపైన నమ్మకం ఉంది, న్యాయపరంగా ఎదుర్కొంటాను. తాను ట్రైనీ ఐపీఎస్ తో ఎలాంటి అనుచిత ప్రవర్తనలకు అసభ్యకరంగా ప్రవర్తించలేదు, ఆమెపై ఎలాంటి దాడి పాల్పడే చెప్తారు. కానీ ఆమెకు వాంగ్మూలం సేకరించి అలాగే వైద్య పరీక్షలు ఆమెకు చేసిన తర్వాత ఆమె తలకు అలాగే మెడ భాగంలో గాయాలైనట్టు, కాలుకు గాయమైనట్టు కూడా వైద్య పరీక్షల్లో తేలింది. ఇది అత్యంత కీలకంగా మారింది. మరి ఇప్పుడు పోలీసులు అయితే అరెస్ట్ చేశారు. మరి న్యాయస్థానం రిమాండ్ విధిస్తోందా, మరి దీనికి సంబంధించి ఏం జరగబోతున్నది మనకు కీలక స్థానం ఉంది. అలాగే ఆయన మాత్రం ఫుల్ ఎవిడెన్స్ పూర్తి స్థాయిలో అందజేస్తాను, తన వద్ద ఉన్న ఆధారాలు మొత్తం కూడా పోలీసులకు ఒక న్యాయస్థానానికి సమర్పిస్తాను. డిజిటల్ ఎవిడెన్స్ తో పాటు ఆమె ఎవరైతే బాధిత ట్రైనీ ఐపీఎస్ ఉందో ఆమె ఇచ్చినటువంటి మెసేజ్లన్నీ కూడా తాను చెప్తానంటూ చెప్పడం జరిగింది పోలీసులకు. కానీ ఈ స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. మొత్తానికైతే న్యాయస్థానంలో న్యాయపరంగా తాను ఎదుర్కొంటాను, ఒక చిన్న స్థాయి నుంచి తాను వచ్చాను కాబట్టి తాను ఎలాంటి తప్పుకు పాల్పడలేదని ఉదయ్ కృష్ణారెడ్డి అయితే పేర్కొంటున్నారు. రైట్, థ్యాంక్ యూ సందీప్.